గత 2 దశాబ్దాలుగా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ కార్మికులను ప్రభుత్వం రెగ్యులర్ చేయకుండా తమ జీవితాలతో చెలగాటమాడుతుందని నిరసిస్తూ స్థానిక సబ్‌స్టేషన్ ఎదుట తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సీఐటియు విద్యుత్ కార్మిక సంస్థల యూనియన్, టీఆర్‌యూఎస్‌కే జూనియర్ యూనియన్లు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా సీఐటియు నాయకులు మల్లేష్, గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో 23,000కు పైగా పనిచేస్తున్న బిల్ కలెక్టర్లు, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేస్తున్నట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అయితే ఇప్పటివరకు వారిని రెగ్యులర్ చేయలేదన్నారు. 23,000 మందిలో ఇప్పటికీ కొంతమంది చనిపోగా మరికొందరు ఉద్యోగ విరమణ చేశారన్నారు. మిగిలిన 18,000 మందికి ఇప్పటికీ రెగ్యులర్ చేయకపోవడం విచారణకరమన్నారు. వీరిలో అత్యధికులు ఐటీఐ చేసిన వారు, ఉన్నత విద్యార్హతలు కలిగిన వారు ఉన్నారని, అలాంటి వారిని రెగ్యులర్ చేయకపోవడం విచారకరమన్నారు. కార్యక్రమంలో వివిధ యూనియన్లు నాయకులు పాల్గొన్నారు. ఒకే సంస్థలో పనిచేస్తున్న వారందరికీ ఒకే రకమైన సర్వీస్ రూల్స్ వర్తింపచేయాలని, విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్, ఆన్-మ్యాన్డ్, స్పాట్ బిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర సహాయక కార్యదర్శి హాతీరాం నాయక్ డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేసీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ మండల కేంద్రంలోని డిఈ కార్యాలయం ఎదుట వారు నిరవాధిక సమ్మె చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టిజన్ల కన్వర్షన్పై 8 ఏళ్లుగా కొట్లాడుతున్నామని అన్నారు. చాలీచాలని వేతనాలతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాలని, అన్‌మ్యాన్డ్ కార్మికులకు ఆర్టిజన్లుగా గుర్తించాలని, ఏపీ ఎస్ఈబీ నిబంధనలు అమలు చేయడంతో పాటు గృహజ్యోతి పథకం ద్వారా బిల్డింగ్ కార్మికులను ఆదుకోవాలని, పీస్ రేట్ కార్మికులకు 30 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఏ జేఏసీ జిల్లా జాయింట్ కన్వీనర్ దాసరి యాదయ్య, రమేష్ రెడ్డి, పాగిళ్ల యాదయ్య, పంతంగి శంకర్, రమావత్ పుల్వా, తిరుపతి కుమార్, సర్వర్ హుస్సేన్, జనార్దన్ గౌడ్, దాస్తృ నాయక్, ముని, శ్రీను నాయక్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.